కొన్ని హోటల్స్లలో పప్పు ఎంత రుచికరంగా ఉంటుందంటే అసలు మనం కొంచెం తిందాం అనుకోని మనకు తెలియకుండానే పప్పుతో మొత్తం రైస్ తినేస్తామండి. అంత రుచిగా ఉంటుంది. అసలు వీళ్ళు రుచి కోసం ఏం చేస్తారు అనేది ఈ రోజు నేను క్లియర్ గా చెప్తానండి. హాయ్ అండి, నమస్తే, నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి టొమాటో పప్పు అండి. చాలా బాగుంటుందండి రెసిపీ. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మళ్ళీ మీరే నాకు ఖచ్చితంగా కామెంట్ పెడతారు. అంత రుచికరంగా ఉంటుంది. రాని వారు కూడా ఈజీగా చేయొచ్చు. అరే హోటల్స్ కు మనకు తేడా ఏంటి, మనకి ఎక్కడ పోతుంది అనేది కూడా క్లియర్ గా మీరు ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. మీరు అనుకుంటారు చేసిన తర్వాత ఇంత సింపుల్ అని. నేనైతే ఫస్ట్ ఒక పావు కేజీ పప్పు తీసుకున్నానండి. పప్పులో కాస్త జాగ్రత్త. పప్పు తీసుకునేటప్పుడు పప్పులో 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ రకం తీసుకోండి. ఫస్ట్ రకం తీసుకొని ఒకవేళ మీకు డౌట్ ఉంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ వరకు పప్పు నానబెట్టుకోండి. నానబెట్టుకుంటే ఇంకా ప్లస్. నీట్ గా 3 సార్లు వాష్ చేసి తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కటింగ్ అండి. కటింగ్ ఏమేం కావాలో అది కూడా నేను చెప్తాను. టొమాటో తీసుకోండి. ఒక పావు కేజీ పప్పుకు 4 టొమాటో తీసుకోండి. మంచి పండిన టొమాటో అయితే ఇంకా బెటరు. తీసుకొని నేను చెప్పిన విధంగా 4 పీసులు కట్ చేసేయండి. టొమాటోను బట్టి అండి. ఒక టొమాటో పెద్దగా ఉంటే ఒక 6-8 దాకా కట్ చేసుకోండి. కొంచెం లావు ఉండాలండి. టొమాటో పప్పు అనగానే చాలా కొంతమంది ఏం చేస్తారంటే సన్నగా కట్ చేస్తారు. ఇలా కట్ చేయొద్దండి. టొమాటో పప్పు అంటే కొంచెం లావుగానే ఉండాలి. దాంట్లో కొంచెం ఉల్లిపాయ అండి, 2 ఉల్లిపాయలు. ఉల్లిపాయ అనేది మీ చాయిస్ అండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఇంట్లో స్వాములు ఉన్నప్పుడు, కొందరు తినని వారు ఉన్నప్పుడు కొంత ఉల్లిపాయ స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ టేస్ట్ మాత్రం ఏమీ తేడా ఉండదండి. యాజ్ ఇట్ ఈజ్ గా చాలా బాగుంటుందండి. ఇలా కట్ చేసుకోండి. ఉల్లిపాయ అనేది 2 చాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఉల్లిపాయ 2 చాలు. తర్వాత నిలువుగా ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి కట్ చేసుకోండి. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు మీరు ఏం చేస్తారంటే ఒక నిమ్మ పచ్చ సైజులో కొంచెం చింతపండు తీసుకోండి. చింతపండు అనేది ఒక్క విషయం అండి. చింతపండు అనేది ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే మనకు టొమాటోలో ఆల్రెడీ కొంచెం పులుపు ఉంటుంది. చింతపండు వేస్తే మరీ ఎక్కువ పులుపు అవుతుంది. కాబట్టి నిమ్మ సైజు అంతే చాలండి. చింతపండు కూడా ఒకసారి నీట్ గా వాష్ చేసుకొని వాటర్ పోసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేయండి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత పప్పు మనం బయలు పెట్టుకోవాలండి. బయలు పెట్టుకునేటప్పుడు కాస్త జాగ్రత్త అండి. కొంతమంది చేసే పొరపాట్లు కూడా నేను చెప్తానండి. పప్పు కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం ఉడకలేదంటే కొంచెం పలుకున్నప్పుడు కూడా దాన్ని ఏం చేస్తారంటే రుబ్బుతారు. కొంతమంది, అంటే అందరు కాదండి, కొంతమంది రుబ్బుతారు, లేదా కొంతమంది మిక్సీలో పడతారు. దయచేసి అలా చేయకండి. అలా చేస్తే